ఒక్కొక్క సీన్ ఒక ముత్యంలా ఉంది, ఒక డైమండ్ లా ఉందంటారా? డైమండ్ లా ఉందండి. లేదు, స్టోరీ అని చెప్తారా మాకు? స్టోరీ చెప్పడం కన్నా చూడడం చాలా బాగుంటదండి. స్టోరీ చెప్పడం చూస్తేనే కన్నా అంటే చూస్తేనే తెలుస్తది మీరు బాగానే. ఇంతలా చెప్తున్నారు కదా, సో అందుకని ఒకసారి ఏదో ఉంటది కదా నేను స్టోరీ చెప్తే తెలుసుకో. ఇంకేముందండి. ఎళ్లి చూ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే కదా, రేపు డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ బాలకృష్ణ మూవీ యాక్ట్ చేసిన మూవీ. అండ్ నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ పిఠాపురంలో ఉన్నాను. అండ్ పిఠాపురంలో అయితే మాత్రం ఇప్పుడు బెనిఫిట్ షో అయితే పడింది అనమాట. సో ఈ బెనిఫిట్ షో గురించి టాక్ అది చెప్పడానికి పిఠాపురంలో సంబంధించిన ఒక పర్సన్ ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. హలో అండి. హలో చెప్పండి. ఏంటి, బాగున్నారా? బాగున్నామండి. మీకు అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండి. సేమ్ టు యూ. ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఏముందండి, కోడి పందాలకి వెళ్ళడం, మామూలుగా తిరగడం, ఫ్రెండ్స్ తో అదిని ఎంజాయ్ చేయడం, ఓకే. అలా సరిపోద్దండి. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం అంటే, ఎంజాయ్మెంట్ అంటే ఏం చేస్తారు? ఇక్కడ మాకు సంక్రాంతి వచ్చి మ్మ్. మొత్తం అన్ని నెంబర్ గుండాట, ఓకే. కోడి పందాలు ఓకే. ఇవన్నీ పెడతారండి. మ్మ్. ప్రోగ్రామ్స్ అవిని అవన్నీ చూసుకొని తిరుగుతా, మ్మ్. సినిమా మూవీస్కి వెళ్తా మ్మ్. చేస్తామండి. బీచ్కి వెళ్ళి కాకినాడ అదిని మ్మ్. సో ఓకే అండి, ఏదైనా 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 కానివ్వండి, మొత్తం ఓకే. మరొకసారి మీ అందరికి మీకు హ్యాపీ సంక్రాంతి. సేమ్ టు యూ. బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఈ పండగతో మీకు మంచి ఆయురారోగ్యాలతో పాటు మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే. ఓకే అండి, ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయింది కదా, ఓకే. బెనిఫిట్ షో అవునండి, మీరు చూసారు కదా. చూశాను. సో ఎలా ఉందండి సినిమా? టాక్ అయితే చాలా బాగుందండి. ఓకే. ఫ్యాన్స్ లో అయితే ఇంకా బాలకృష్ణ గారు మ్మ్. ఇంకా సూపర్ సూపర్ గా తీశారు. ఓకే. అఖండ మూవీ కన్నా ఇంకా బాగుంది. ఓకే. ఇంకా ఫైట్స్, ఆ యాక్షన్ మూవీస్, మ్మ్. ఆ ఎంట్రీ ఎంట్రీ రావడం బాలకృష్ణ అదిని సూపర్ ఉందండి. సూపర్ గా ఉందా? చాలా బాగుందండి. ఓకే. ఓకే. చూడాల్సిన మూవీ ఎలా ప్రతి ఉంది? ఒక్కరు కూడాని. ఓకే. ఓకే. ఒక్కొక్క సీను ఎలా ఉందంటే ఒక్కొక్క ఒక్కొక్క సీన్ ఒక ముత్యంలా ఉంది, ఒక డైమండ్ లా ఉందంటారా? డైమండ్ లా ఉందండి. సో ఇందులో బాలకృష్ణ చూసారా? బాలకృష్ణ యాక్టింగ్ ఎలా ఉంది అసలు? చాలా బాగా చేశాడండి. చాలా బాగా చాలా చేశారు. అంటే చాలా బాగా చేశాడు ఓకే. బాలకృష్ణ. ఓకే. మామూలుగా లేదండి. ఓకే. ఇప్పుడు మరి స్టోరీ ఏంటంటే జనరల్ గా స్టోరీ అనేది స్టోరీ అంటే ఇంకా ఫ్యామిలీ స్టోరీ, ఆ, ఫైట్స్ ఆ, అవి ఉమ్. మొత్తం బాగుంది. అంటే ట్రైలర్ లో మన ట్రైలర్ అంటే యాక్చువల్లీ మన ట్రైలర్ లో చూపించినట్టు ఇలాగ మైనింగ్ గురించి ఒక ఉంది కదా, మైనింగ్ గురించి. సో అలాగే ఏమైనా ఉందా ఈ సినిమాలో? లేదండి, ఆ టైప్ లో ఏం లేదు. ఆ టైప్ లో ఏం లేదు, కంప్లీట్లీ యాక్షన్. యాక్షన్ యాక్షన్. యాక్షన్. అండ్ తమన్ మ్యూజిక్ ఎలా ఉందండి? తమన్ మ్యూజిక్ అయితే చాలా కరెక్ట్ గా బాగా దేనికది సింక్ అయ్యి ఇలా బాగా ఇచ్చాడండి. ఓకే. ఎక్కడికక్కడ తమన్ మ్యూజిక్ బాగుంది. బాగుంది. సీన్స్ కూడా ఎక్కడికక్కడ కరెక్ట్ గా కలిపాడు. సూపర్ ఉన్నాయండి. మరి ఏం లేదు, స్టోరీ అని చెప్తారా మాకు? స్టోరీ చెప్పడం కన్నా చూడడం చాలా బాగుంటదండి. స్టోరీ చెప్పడం కన్నా అంటే చూస్తేనే తెలుస్తది. మీరు ఇంతలా చెప్తున్నారు కదా, సో అందుకని ఒకసారి ఏదో ఉంటది కదా నేను స్టోరీ చెప్తే తెలుసుకో. ఇంకేముందండి, వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటది. ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ గాయ్. విలేజ్ పీపుల్ చాలా ఇంటెలిజెంట్ గా అంటారు. సో ఇది నిజంగా చాలా తెలియనాడు, అసలు ఏ స్టోరీ చెప్పట్లేదు. బట్ ఒకటి ఫ్రెండ్స్, సినిమా అయితే మాత్రం సూపర్ అంట, యాజ్ పర్ మన ఈ అబ్బాయి చెప్పినట్టు. చూడాల్సిన మూవీ అండి. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చూడాల్సిన మూవీ ఇది. చూడాల్సిన మూవీ. చూడాల్సిన మూవీ. ఓకే. ప్రతి ఒక్కరు కూడా. ప్రతి ఒక్కరు. సో సో ఫ్రెండ్స్, విన్నారు కదా, డాకు మహారాజ్ బెనిఫిట్ షో టాక్ అద్దరిపోయిందంటూ సినిమా అయితే మాత్రం. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ముందే, సంక్రాంతికి వస్తున్నాంకి అలాగే డాకు మహారాజ్ ఈ రెండు సినిమాలకి ఏంటంటే ఒక కాంపిటీషన్ ఉంటది. ఆల్రెడీ గేమ్ చేంజర్ అయితే ఆ లిస్ట్ లోంచి వెళ్ళిపోయింది, ఫ్లాప్ అయిపోయి. సో ఈ రెండు మధ్య ఎవరు సంక్రాంతికి విన్నర్ అని ఎవరనేది మాత్రం మీకు చెప్పాను కదా. సో ఖచ్చితంగా డాకు మహారాజే. సో లెట్స్ సి, అసలు రియల్ టాక్ అనేది మనకి ఇంకా రేపు మార్నింగ్ షో కూడా వస్తుంది కాబట్టి లెట్స్ సి చూద్దాం. ప్రస్తుతానికి అయితే డాకు మహారాజ్ ఇదే బ్లాక్ బస్టర్. ఖచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్ అందరూ ఏంటంటే మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఎందుకంటే బాలకృష్ణ మరొకసారి సూపర్ డూపర్ బంపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టాడు. సో అది మీరైతే ఖచ్చితంగా రేపు సినిమా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ కేవీ టాక్స్. బాయ్. అంతే.